హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నీతు వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ అనేది ఇంట్లోనే సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. మీ అందరూ కూడా తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ రెసిపీకి కావాల్సింది ముందుగా మనం ఒక ప్యాన్లో పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, లవంగాలు 3, చిన్న చెక్క అనేది డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ మిరియాలు ఒక 10 నుంచి 5 మిరియాలు తీసుకోవాలి. అండ్ జీలకర్ర కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్లో వేయించుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత ఎండు కొబ్బరి కూడా కొంచెం ఇందులోనే యాడ్ చేసుకోవాలి. మనం తీసుకునే వంకాయల క్వాంటిటీ బట్టి ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ అవి చల్లారినంత వరకు పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ ఇలాంటి వంకాయలు తీసుకొని గుత్తి వంకాయకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. గుత్తి వంకాయకి ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకి మసాలా అనేది వంకాయలకి బాగా పడుతుంది. అండ్ అలా అన్ని వంకాయలు కట్ చేసుకున్న తర్వాత వాటర్లో కొంచెం పసుపు వేసి వంకాయలన్నీ కూడా అందులో ఒక 2 మినిట్స్ అనేవి ఉంచి అప్పుడు వాష్ చేసుకోవాలి. దానికోసమని 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. మనం మిక్సీ జార్లో యాడ్ చేయడానికే కాబట్టి మరీ చిన్నగా అయితే అవసరం లేదు. అండ్ ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు ఇవన్నీ కూడా, ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అండ్ మనం తరిగి పక్కన పెట్టుకున్నాం కదా 2 మీడియం సైజు ఉల్లిపాయలు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక మీడియం టైప్ టొమాటో కూడా ముక్కలుగా కట్ చేసి అది కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం అనేది కూడా ఇందులోనే మనం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా ఇందులోనే వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ అయ్యేటట్లు. ఈ విధంగా పేస్ట్ అయ్యేటట్లు గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి గుత్తి వంకాయకి మసాలా అనేది రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం వంకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఇందులో వేయించుకోవాలన్నమాట. ముందు మనం ఇందులో మసాలా పెట్టి వేయించినట్లయితే ఆయిల్ అంతా మాడిపోయి కర్రీ అనేది చేదొచ్చేస్తుంది. సో ఫస్ట్ ఈ విధంగా ముందు వంకాయలు మనం వేయించుకున్నట్లయితే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ వంకాయలన్నీ కూడా ఈ విధంగా పూర్తిగా వేయించుకొని అవసరం లేదండి, జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మరి పూర్తిగా వేయించినట్లయితే ఏమవుతుందంటే పేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా అయినట్లయితే ఇంకా మసాలాతో పాటు మనం వేగుతాయి కాబట్టి వంకాయలు ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇవన్నీ కూడా వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ అదే ఆయిల్లో కరివేపాకు కొంచెం వేసుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ అనేది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, పేస్ట్ కూడా ఇదే ఆయిల్లో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మొత్తం ఆయిల్ పైకి తేలినంత వరకు ఈ పేస్ట్ అనేది బాగా వేయించుకోవాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. ఈ పేస్ట్ అనేది బాగా వేగితేనే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుందండి, లేదంటే కర్రీ అనేది పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఇందాక వంకాయలు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలు కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ అటు ఇటు అలా తిప్పుతూ ఉండాలన్నమాట. మసాలా అంతా వంకాయలకి పట్టే విధంగా కలుపుకొని మనం మిక్సీ జార్లో పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా, జస్ట్ కొంచెం వాటర్ అనేది అందులో యాడ్ చేసుకొని మరీ ఎక్కువ వేసుకునే అవసరం లేదు. వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టిన తర్వాత వాటర్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనకి ఈ గుత్తి వంకాయ కర్రీ అనేది రోటీలోకి, చపాతీ అండ్ రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారైనా ఈ విధంగా ట్రై చేసి పెట్టండి, అందరూ కూడా చాలా అంటే చాలా మెచ్చుకుంటారు మిమ్మల్ని. అండ్ ఈ విధంగా అయిన తర్వాత చూసారా, ఇంక కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.